ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టేటట్టుగా చాలా ప్రేమ కథలు వచ్చినాయి. ఇక మీదట వస్తాయి ఇట్లా. కానీ తెర మీద ప్రేమ కథకు ఏం మాత్రము తగ్గకుండా ఇప్పుడు ఒక స్టార్ హీరో ప్రేమ కథ చూసి అభిమానులు అవాక్కైతున్నారంట. ఇక ఇంతకీ ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక సినిమాకు తగ్గకుండానే వాళ్ళ ప్రేమ కథ ఇట్లా ఉండదు అనుకుంటా. ఇప్పుడు మస్తుగా పుకార్లే కాదు, ఇక ఇది నిజం అనేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే ఇక స్టార్టింగ్లో ఒక పిల్లను కలిసి ఇక పిల్లను ప్రేమలో పడ్డ తర్వాత గది నిజమయ్యి ఇక పెళ్లి దాకా పోయి చేసుకోవడం అంటే గది గొప్ప విషయమే అని చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ సేతుపతి ఇక ఆయన భార్య జెస్సీల విషయంలో ఇట్లా గదే జరిగిందంట. ఇక ఇప్పుడైతే విజయ్ సేతుపతి ఒక పెద్ద స్టార్ కానీ ఇక మునుపడు ఆయన దుబాయ్లో ఒక ఉద్యోగం చేసినప్పుడు చాలా కష్టపడేటోళ్ళంట. ఇక భార్య జెస్సీని చాటింగ్లనే సోషల్ మీడియా ద్వారా ఆయన పరిచయం అయినరంట. ఇక తర్వాత చాటింగ్లనే ఒకరినొకరు ఇద్దరు అర్థం చేసుకొని ప్రేమను పంచుకున్నారంట. అయితే ఇతరు వ్యక్తుల ప్రేమకు కుటుంబాలే ఇక అసలు విలన్లు అన్నట్టుగా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు ప్రేమ కథకు ఇట్లా వాళ్ళ కుటుంబాలే ఒప్పుకోలేదంట. ఇక ఎందుకనంటే విజయ్ సేతుపతి ఏమో తమిళోడాయే, ఇక జెస్సీ ఏమో మలయాళం పిల్ల. అందుకనే విజయ్ సేతుపతి కుటుంబం వాళ్ళు పెళ్లి వేసుకోనికే ఒప్పుకోలేదంట. ఇక ఎట్లనో అట్లా చేసి చివరకు పెళ్ళైతే వేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు ప్రేమ కథల ఇంకొక మలుపు ఏందనంటే విజయ్ సేతుపతి మొదటిసారి ఇక ఆ పిల్లను ఎంగేజ్మెంట్ రోజే కలుసుకున్నాడు. ఇక ఎంగేజ్మెంట్ రోజు చూసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. అయితే చాటింగ్ లా చూసి పిల్లను పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం అనుకుంటే గీడ మునిపెన్నడు చూడకుండానే మునిపెప్పుడు కలవకుండానే ఇక ఒకటేసారి సీదా ఎంగేజ్మెంట్ లా చూసి పెళ్లి చేసుకోవడం అనేది మరో గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇక మొత్తానికి వీళ్ళ ప్రేమ కథ అనేది ఒక సినిమాకు ఏం మాత్రం తీసిపోదు అన్నట్లుగా ఉండదన్నమాట. అయితే విజయ్ సేతుపతి భార్య జెస్సీని మంచిగా చూసుకోవడానికి సంతోషంగా ఉండనీకే ఎప్పుడు అండగా నిలుస్తాడంట. ఇక ఆమెను ప్రేమగా చూసుకుంటాడంట. ఇక అంతకించి ఇంకేం కావాలి చెప్పురి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి కథ విని అవాక్కైతున్నారు ప్రతి ఒక్కరు, ఈ తరం పిల్లలు. ఇక అందుకే ఎప్పుడైనా సరే కానీ ప్రేమ అనేది మనసుకు సంబంధించింది కనుక ఇక ఎప్పుడు చూసినా కానీ ఎట్లా చూసినా కానీ అదొక మాయ అన్నట్టే లెక్క. ఇంతకు మీకు గిట్లా ఇటువంటి ప్రేమ కథలు ఏవైనా ఉండే ఉంటాయి, ఇక మాకు గిట్లా పంచుకోరి, కామెంట్లలో పెట్టురి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అట్లనే నొక్కురి మళ్ళొస్తా.